హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కిచెన్. ఇగోండి ఈరోజు చేసే చికెన్ కర్రీ బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా చాలా సింపుల్గా చేసుకునే అంత ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్గా చికెన్కి కావాల్సిన పదార్థాలు అన్నీ చెప్తాను, ఫస్ట్ నోట్ చేసుకోండి. మాకు వంట రాదు అనే టెన్షన్ లేకుండా ఆరామ్సే చేసుకునే వంట ఇది, ఓకేనా? ఫస్ట్ మనకి ఏమేమి కావాలో అవన్నీ చూపిస్తాను చూడండి. ఆనియన్స్ 5 పెద్ద ఆనియన్స్ తీసుకొని వాటిని ఇట్లా కట్ చేసుకోండి. దాని తర్వాత 10 పచ్చిమిర్చి తీసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు. సో ఇవైతే మనకి మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఈ మెజర్మెంట్స్ అన్నీ 1 kg చికెన్ కోసం. అండ్ నెక్స్ట్ పెద్ద కడాయి పెట్టుకుని ఇట్లా వేడి ప్యాన్ పెట్టుకుందాము. దాని లోపల ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయేదాకా వెయిట్ చేద్దాము. ఇగోండి వాటర్ మొత్తం వెళ్ళిపోతున్నాయి. ఇంకా అట్లా నీట్గా ప్యాన్ మొత్తం కడుక్కుని చేసుకోవాలి. ఈ వంట అయితే ఎంత ఈజీగా అయిపోతుందో నేను మీ అందరికీ చెప్పడక్కర్లేదు. ఒక్కసారి వీడియో మొత్తం చూసి మీరే ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు ఈజీగా చేయొచ్చు. బ్యాచిలర్స్ ఎంతో కష్టపడుతూ ఉంటారు కదా, ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు నెక్స్ట్ టైం కల్లా ఈజీగా నోటు ఉండిపోతుంది. ఫస్ట్ కడాయిలో ఆయిల్ పోసుకుందాం. మొత్తం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా అవుతుంది కాబట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా. 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అవుతున్నప్పుడు లవంగా వేసుకోండి, బిర్యానీ ఆకు అండ్ చెక్క. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న మొత్తం ఆనియన్స్ ఇంకా మిర్చి మొత్తం వేసేసుకుందాం. ఆనియన్స్ వేసేసుకోగానే మీకు మంచి అరోమా వస్తుంటుంది మసాలా, అది ఒకసారి చూడండి. యాక్చువల్లీ మనకి స్మెల్ రికార్డ్ చేసేది లేదు కాబట్టి మీకు నేను రికార్డ్ చేయలేకపోతున్నా. ఇఫ్ నాట్ ఐ యూస్ టు మంచిగా వస్తుంది స్మెల్. ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాం మనం. ఆనియన్స్ ఇంకా చిల్లీ ఏవైతే వేసుకున్నామో ఆయిల్లో ఒక 5 minutes వరకు ఇట్లనే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో అనుకుంటా నాకు చికెన్ చేయడం కూడా వచ్చేది కాదు, కానీ ఇది మా అత్తమ్మ రెసిపీ. మా అత్తగారు నేర్పించారు. చాలా బాగా అంటే చాలా, నాకైతే మా అత్తమ్మ చేస్తే ఇంకా చాలా నచ్చుతుంది నేను చేసేదానికంటే. సో ఇప్పుడు మా వారు కూడా రియలైజ్ అయినారు, సేమ్ వాళ్ళ మమ్మీ రెసిపీ లాగా వస్తుంది అని చెప్పేసి. ఈ రెసిపీని కనుక మీరు ఖచ్చితంగా ట్రై చేస్తే ఒక కామెంట్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ లోపల నేను మాట్లాడే లోపల ఆనియన్స్ అన్నీ అట్లా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను చూడండి. మంచిగా అవి మంచి కలర్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి మనం. వంట అంటేనే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ ఇష్టపడి చేస్తే చాలా బాగా వస్తుంది రిజల్ట్. ఇట్లా మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అవి ఒక దగ్గర ఫ్రై అయ్యి ఇంకొక దగ్గర ఫ్రై అవ్వకుండా ఉంటాయి. అట్లా అవ్వకూడదంటే ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎంత ఓపికగా చేస్తే అంత మంచి రిజల్ట్. ఇంత మంచి టేస్టీ ఫుడ్ని మనకి ఇష్టమైన వాళ్ళకి గిఫ్ట్గా చేస్తే దానికి మించిన హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు కదా. అందుకే నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఇగోండి మంచిగా కలర్ చేంజ్ అయినాయి కదా మనకి. స్టార్టింగ్ వైట్ నుంచి ఈ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైతే మనం ఫ్రెష్గా చేసి వేసుకుంటామో అప్పుడు ఆ కర్రీ టేస్టే మారిపోతుంది. స్టాక్ చేసి పెట్టుకున్న దానికంటే ఫ్రెష్గా ఉండేదే ప్రిఫర్ చేయండి ఎక్కువ, ఓకేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దానికి కొంచెం స్మెల్ పచ్చిదనం అంతా పోయే వరకు వెయిట్ చేసి దాని తర్వాత మనం వాష్ చేసుకున్న చికెన్ వేసుకుంటాము. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి కార్నర్కి కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న వెమ్మటే పుదీనా వేసుకోండి. ఇదే మెయిన్ సీక్రెట్. అసలు చెప్పాలంటే అత్తగారి టాప్ సీక్రెట్ ఏంటంటే ఇట్లనే చేస్తారు అత్తమ్మ కూడా. వేసుకుని ఇగోండి మంచిగా మిక్స్ చేసుకుందాము. చూడండి అన్నీ మంచి కలర్లో మంచిగా వేగుతున్నాయి. ఇట్లా మంచిగా వేగేదాకా వెయిట్ చేయాలి. ఇగోండి ఫ్రెండ్స్ మంచిగా వాష్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటాం. వాటర్ మొత్తం తీసేసి యాడ్ చేసుకుంటాం. చికెన్ కూడా చాలా మంచిగా ఉంది, నీట్గా. వాటర్ మొత్తం పోయేటట్టు తీసేసుకుని దాని తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి.
ఇట్లా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇంకా ఇప్పుడు కలరే ఇట్లా ఉందంటే టేస్ట్ ఇంకే రేంజ్లో ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయండి. చికెన్ తర్వాత ఇట్లా మొత్తం మూత పెట్టేసుకొని ఒక 15 minutes వరకు దాన్ని మంచిగా ఉడకనివ్వాలి. దాని తర్వాత అది ఎట్లా ఉందో నేను మళ్ళీ మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. చికెన్ ఇలా ప్యారలర్గా ఉడుకుతున్నప్పుడు మనం నెక్స్ట్ చికెన్లోకి యాడ్ చేసుకోవడానికి టమాటాస్ని తీసుకుని కట్ చేసుకుందాం. టమాటాస్ చూడండి ఎట్లా కట్ చేసుకోవాలో. ఇట్లా చిన్న చిన్నగా టమాటాస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు 1 kg చికెన్కి 4 టమాటాస్ అయితే సరిపోతాయి. ఇంకా ఎక్కువ యాడ్ చేసేసామంటే స్వీట్గా అనిపిస్తుంది. సో అట్లా యాడ్ చేయకుండా జస్ట్ 4 టమాటా ఈజ్ ఎనఫ్. ఇంకోండి టమాటా కటింగ్ అయితే అయిపోయింది. వాటిని యాడ్ చేసుకుందాం మెల్లగా. దాని తర్వాత చికెన్ ఎట్లా ఉడుకుతుంది అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుని మంచిగా కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి. చికెన్లో అయితే మనం వాటర్ యాడ్ చేయని అవసరమే లేదు, ఎందుకంటే మనం వాష్ చేసిన తర్వాత దాని నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది చికెన్ నుంచి. ఆ వాటర్తో సరిపోతుంది. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు టమాటా యాడ్ చేసేస్తున్నా చూడండి. కట్ చేసుకున్న టమాటా మొత్తం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాం. మంచిగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఉడకనిద్దాం. మళ్ళీ దాని తర్వాత అది ఎట్లా అవుతుందో నేను మీకు చూపిస్తాను. ఇగోండి మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత మూత తీస్తే చూడండి కలర్ చేంజ్ అవుతుంది చికెన్ది, ప్లస్ వాటర్ కూడా వస్తున్నాయి చూడండి. మేము చూపించినట్టు మీకైతే వాటర్ అస్సలు యాడ్ చేయలేదు, చికెన్ నుంచి వస్తున్న వాటరే అది. మంచిగా మిక్స్ చేసుకుంటున్నాం చూడండి. చికెన్ నుంచి ఎంత వాటర్ వచ్చిందో మీరే చూడండి. అండ్ సాల్ట్ మీ టేస్ట్కి తగినంత. ఒకవేళ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. మిక్స్ చేసుకుందాం, మంచిగా మిక్స్ చేసుకుందాం. సాల్ట్ తర్వాత పసుపు వేసుకుందాం. 2 tablespoons పసుపు అయితే చాలు. పసుపు మరీ ఎక్కువ వేసేసారనుకో కర్రీ మొత్తం పసుపు స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. సో పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇంకోండి మొత్తం మిక్స్ చేసుకున్నాక కలర్ చూడండి. ఇంకా కారం అయితే యాడ్ చేయలేదు, చేద్దాం కారం మెల్లగా. ఇప్పుడు మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకుందాం. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఒకవేళ మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. మేమైతే మీడియంగా తింటాం కాబట్టి జస్ట్ 5 spoons వేసుకున్నాము. మాది చిన్న స్పూన్ అండి, మళ్ళీ పెద్ద స్పూన్ అనుకున్నారు ఆయనతో. కొంచెం చిన్న స్పూన్తో 5 spoons వేసుకున్నాము. కారం వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని దాన్ని ఉడకనిస్తే సరిపోతుంది. చికెన్ నుంచి అయితే వాటర్ ఎట్లా వస్తుందో మీరే చూస్తున్నారు. స్టార్టింగ్ నుంచి 1 drop వాటర్ కూడా యాడ్ చేయలేదు. బౌల్లో ఉన్న వాటర్ని కూడా ఇనకపెట్టేసి తీసాం మనము. సో మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. సో చూడండి చికెన్ నుంచి ఆయిల్ ఎట్లా వస్తుందో అట్లా వచ్చినప్పుడు చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిందని మనకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇట్లా వస్తే ఇంకా కర్రీ కూడా అదిరిపోతుంది. పీస్ కూడా చూడండి ఎంత బాగా కుక్ అయిందో, ఎంత సాఫ్ట్గా వచ్చేస్తుందో చూడండి. పీస్ చూడండి ఎంత ఈజీగా మంచిగా కుక్ అయ్యిందో. అట్లా కుక్ అవ్వాలి. చూడండి చికెన్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూస్తున్నారా? చికెన్లో వేసుకుంటున్న ధనియాల పొడి అంటే మామూలు ధనియాల పొడి అనుకున్నారు. ధనియాల పొడి ఇంట్లో హోమ్ మేడ్ మా అమ్మమ్మ గారి స్టైల్. ఎట్లా అంటే మొత్తం కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేస్తే ఈ పౌడర్ ఒక్కటి ఏ కర్రీలో వేసుకున్నా మీరు ఇంకా ఆహా అనుకుంటూ తినేయచ్చు. ఒకవేళ మీకు ఆ పౌడర్ గురించి పూర్తిగా కావాలి అని చెప్పి అనుకున్నారంటే
ఒక చిన్న కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకోసం ఆ పౌడర్ని ఒక వీడియోలో చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, చికెన్ నుంచి వచ్చిన వాటరే మాకు సరిపోతాయి. ఒకవేళ మీకు కనుక సరిపోకపోదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఏం కాదు. వాటర్ ఎట్లా యాడ్ చేసుకుంటారంటే లాస్ట్ మినిట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉడకనివ్వండి. ఓకేనా. ఇప్పుడు కలర్ చూడండి, చికెన్ ఎంత బాగుందో, అండ్ పీస్ కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందంటే ఈజీగా వచ్చేస్తుంది, చాలా ఈజీగా కట్ అయిపోతుంది. సో ఈ వీడియోకి చికెన్ కర్రీని చూపించాను కదా, నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలో చెప్పండి. అట్లనే ఇదొక లాస్ట్ మినిట్లో ఎట్లా వచ్చింది మొత్తం అని చెప్పేసి చూపిస్తాను. చికెన్ కర్రీ అమ్మో బాబోయ్ అని చెప్పి భయపడకుండా ఇట్లా ఈజీగా ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీరు ఒకవేళ ట్రై చేస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎట్లా వచ్చింది అని. అండ్ పైన నుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకోండి ఎంత ఈజీగా చికెన్ కర్రీ అయిపోయిందో చూడండి. సో దిస్ ఇస్ అవర్ కర్రీ. ఇంకా అయిపోతుంది, ఇంకొంచెం సేపు మగ్గనిచ్చి బంద్ చేసేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. అది కూడా నేను మీ క్లాస్లో కర్రీ ఎట్లా ఉందో కూడా చూపిస్తాను. ఓకేనా. ఇంకా లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి కొంచెం సేపు. ఇంకా కర్రీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుని లిడ్ పెట్టుకోవడమే కొంచెం సేపు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అసలు స్మెల్ అయితే అరోమా ఒక రేంజ్లో వస్తుంది. ఒకవేళ రికార్డ్ చేసేది ఉంటే నేను ఫస్ట్ అదే చేస్తుండే మీ అందరి కోసం. ఖచ్చితంగా ఈ చికెన్ కర్రీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.